ఏపీలో కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. దీంతో జిల్లాల సంఖ్య 28కి చేరింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ విడుదల చేశారు. మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేశారు. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా, మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా, అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లిని ఏర్పాటు చేశారు. అక్కడ కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు, ఆర్టీఓలు, సిబ్బంది నియామకాలు మొదలయ్యాయి. బుధవారం నుంచే జిల్లా కేంద్రాల నుంచి పాలన మొదలవుతుంది. 2 కొత్త జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లతో పాటు వివిధ ప్రాంతాల్లో మార్పు చేర్పులపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. గెజెట్ జారీ చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఏపీలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. దీంతో జిల్లాల సంఖ్య 28కి చేరింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ విడుదల చేశారు. మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేశారు. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా, మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా, అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లిని ఏర్పాటు చేశారు. అక్కడ కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు, ఆర్టీఓలు, సిబ్బంది నియామకాలు మొదలయ్యాయి. బుధవారం నుంచే జిల్లా కేంద్రాల నుంచి పాలన మొదలవుతుంది. 2 కొత్త జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లతో పాటు వివిధ ప్రాంతాల్లో మార్పు చేర్పులపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. గెజెట్ జారీ చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్మోహన్ అందిస్తారు. రామ్మోహన్, చెప్పండి. గుడ్ మార్నింగ్. ఏపీలో కొత్త జిల్లాల నోటిఫికేషన్ తుదేసుకొచ్చింది. నేటి నుంచి కొత్త జిల్లాల ఏదైతే కొత్త జిల్లాల కేంద్రాలు పెట్టారు. ఇప్పటికే ప్రకాశం జిల్లాలోని మార్కాపురం జిల్లా కేంద్రంగా ప్రకటించడంతో మార్కాపురంలో నేడు జిల్లా కలెక్టర్ ప్రకాశం జిల్లా కలెక్టర్ని ఇన్ఛార్జి కలెక్టర్గా నియమించారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా కలెక్టర్గా ఉన్న పి రాజాబాబుని ఇన్ఛార్జి కలెక్టర్గా, ఆయన నేడు ఇన్ఛార్జి కలెక్టర్గా బాధ్యతలు మార్కాపురంలోని కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించున్నారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్న హర్షవర్ధన్ రాజుని ఇన్ఛార్జి ఎస్పీగా, అదే సబ్కా జాయింట్ కలెక్టర్గా గోపాలకృష్ణని నియమించారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గెజిట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చిందో, కొత్త జిల్లాలు ఏపీలో కొత్త జిల్లాల నోటిఫికేషన్ అయితే ఈరోజు నేడు ప్రారంభించడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా మార్కాపురం, అదేవిధంగా రంపచోడవరం కేంద్రంగా పోలవరాన్ని, మదనపల్లి జిల్లా, అన్నమయ్య జిల్లా, మదనపల్లి జిల్లాలుగా ప్రకటించారు. దీంతో పాటు 5 రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ జిల్లాల సరిహద్దులను కూడా రూపొందించడం జరిగింది. ఏదైతే నేడు ఈ నోటిఫికేషన్ తుద్దేశం చేరుకున్న సమయం అయితే నేడు అదే కొత్త జిల్లాల ఏర్పాటు అయితే మార్గం సుగమైందని చెప్పొచ్చు. అదే నేటి నుంచే కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించడం మొదలుపెట్టారు. దీనికి అనుగుణంగానే ప్రకాశం జిల్లా మార్కాపురంలో కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించడం జరుగుతుంది. కలెక్టర్ ప్రకాశం జిల్లా కలెక్టర్గా ఉన్న పి రాజాబాబుని అయితే ఇన్ఛార్జ్ కలెక్టర్ నియమించి, ఆయన ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ రాజాబాబు, అదేవిధంగా మంత్రి ఎవరైతే ఉన్నారో మంత్రి డోలా వీరాంజనేయ స్వామి, స్థానిక ఎమ్మెల్యే నారాయణ రెడ్డి, అదేవిధంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ గా ఉన్న కోనకి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో నేడు కలెక్టర్ కార్యాలయాన్ని మార్కాపురంలో కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించి అక్కడి నుంచి పాలన ప్రారంభించేందుకు సన్నాహాలు అయితే చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ రామ్మోహన్. ఏపీలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. దీంతో జిల్లాల సంఖ్య 28కి చేరింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ విడుదల చేశారు. మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేశారు. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా, మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా, అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లిని ఏర్పాటు చేశారు. అక్కడ కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు, ఆర్టీఓలు, సిబ్బంది నియామకాలు మొదలయ్యాయి. బుధవారం నుంచే జిల్లా కేంద్రాల నుంచి పాలన మొదలవుతుంది. 2 కొత్త జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లతో పాటు వివిధ ప్రాంతాలపై మార్పు చేర్పులపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. గెజెట్ జారీ చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. థ్యాంక్ యూ. ప్రస్తుతం నూతన సంవత్సరం రాబోతున్న తరుణంలో ప్రభుత్వం అయితే మాత్రం పూర్తి స్థాయిలో జిల్లాల పునరుద్ధీకరణ, జిల్లాలపై పెరుగుదలపై పూర్తి స్థాయిలో 26 28 జిల్లాలుగా
కొత్తగా అయితే మాత్రం అమల్లో తీసుకురావడం జరిగింది. అయితే ఇదే విధంగా చూసుకున్నట్లయితే ఏదైతే రంపచోడవరం కేంద్రంగా ఉన్న పోలవరం జిల్లాగా ప్రకటించబడింది. అలాగే మార్కాపురంగా ఉన్న యొక్క జిల్లా అయితే మాత్రం దీన్ని పూర్తి స్థాయిలో అయితే మాత్రం ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే ప్రజలందరూ కూడా ఇక గిరిజన ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే రంపచోడవరం కేంద్రంగా ఉన్న పోలవరం జిల్లాలో చూసుకున్న గిరిజన ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే అధికార ఏర్పాట్లపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవడంతో ఈ ప్రత్యేకంగా ఏర్పాటైన ఏదైతే మార్కాపురం మదనపల్లి సంబంధించిన అన్నమయ్య జిల్లాగా ఉండడంతో పూర్తిగా కూడా ప్రజలందరూ కూడా ఒక్కసారిగా కూడా హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా యొక్క డివిజన్ ఏర్పాట్లతో పూర్తి స్థాయిలో ప్రభుత్వం తీసుకున్న ఏర్పాటుపై కూడా ప్రత్యేకమైన ఏదైతే యొక్క రంపచోడవరం కేంద్రంగా ఉన్న పోలవరం జిల్లాలో చూసుకున్నట్లయితే ప్రత్యేక గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు వారి ఆ సౌలభ్యాల గురించి కానివ్వండి, అలాగే యొక్క ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు కూడా ప్రత్యేకమైన ఈ యొక్క జిల్లా ఏర్పాట్లపై కూడా పూర్తిగా కూడా నివేదిక అయితే మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కొత్త సంవత్సరం రాబో తరుణంలో అయితే మాత్రం ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క నిర్ణయాలు బట్టి 2 జిల్లాలు పెంచడంతో ఏదైతే ప్రభుత్వ చర్యలు తీసుకున్నా, ప్రభుత్వ పథకాల నుంచి చేసుకున్నా, అలాగే ఈ యొక్క సమావేశాల నుంచి కూడా ప్రజలందరికీ కూడా ప్రభుత్వం మరింత చేరువుగా ఉంటుంది. మరింత అభివృద్ధి చేయడానికి కూడా ప్రత్యేక అభివృద్ధి క్రమంలోనే ప్రభుత్వం ముందుకు కొనసాగుతుందని కూడా పూర్తిగా చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అశోక్.